అత్తలను టీజ్ చేసే అల్లుళ్లను సినిమాలో చూస్తుంటాం. కానీ అంతకు మించిన అల్లుడుంటే ఆ కథే వేరు. మహబూబాబాద్లో ఓ అల్లుడు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవుతారు. కిషోర్కు బాగా కలుపుకొని వచ్చాం. మహబూబాబాద్ జిల్లా సంతులాల్పోడులో సొంత అత్తగారి ఇంట్లో అల్లుడు చోరీ చేశాడు. సంతులాల్పోడులో గోలి వెంకటేశ్వర్లు కుటుంబం పెద్దబిడ్డ ఇంటికి ఖమ్మం వెళ్లి తిరిగొచ్చారు. ఇంటికొచ్చాక ఇంట్లోని బ్యాగ్ తేడాగా కనిపించింది. అనుమానం వచ్చిన వారు బ్యాగ్ తెరిచి చూడగా అందులోని 2 తులాల బంగారం కనిపించడం లేదు. ఇదే విషయమై వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీరా పోలీసులు రంగంలోకి దిగగానే అసలు విషయం బయటపడింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇంట్లో ఉన్న బ్యాగ్లోని బంగారాన్ని దొంగిలించిన అల్లుడు బయటకు రాగానే అత్త గుర్తొచ్చో, మామ గుర్తొచ్చో, లేక భార్య గుర్తు రావడంతోనో భయపడిపోయాడు. దొంగిలించిన బంగారాన్ని ఇంటి ఆవరణలోనే వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టాక అల్లుడు కూడా తన తప్పును ఒప్పుకున్నాడు. ఇదంతా తెలియక అత్తగారి బంధువులు కంగుతిన్నారు. మా చెల్లెళ్ళ ఇంటికాడ మా మనవడు పుట్టినరోజు అయితే వెళ్ళినాం. అతడు సాయంత్రం పూట 4ంటికి వచ్చి చూస్తే తలుపులు తాళాలు వేసిలేవు. తాళ బుర్రగిన కోసి ఉన్నది. ఇంట్లో ఏమన్నా పోయినాయేమని చూస్తే బీరో గినక అన్నీ బాగానే ఉంది. నా కొడుకు అన్నాడు కదా, అమ్మ నీ తాళం వేసిన డాడీ మీరు తాళసి ఆడుంటుంది, తాళ బుర్ర ఉంటుందా అని అన్నాడు. నక్లీస్ తాడు ఉంటుంది, డబ్బులు ఉంటాయి అన్నది. పోయి చూస్తే ఏమన్నది, బ్యాగ్ తెచ్చి ఇక్కడ వేసి చూస్తే నక్లీస్ తాగలేదు. ఏమంటే నా కొడుకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకోరు, ఫోటోలు దించుకున్నారు. 5ంటికి లేచి చూస్తే ఆ కుర్చీ కింద పడి ఉన్నది. ఆ పిల్లలందరినీ లేపుకొచ్చిన మా ఆయన ఇంకా లేపుకొచ్చి చూస్తే ఆడనే పడి ఉన్నది. అట్లనే ఇక అందరూ పోలీసు వాళ్ళు గురికొచ్చి దాని ఫోటో తీసుకొని సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళంతా వచ్చి తీసుకొని పట్టుకొని వెళ్ళారు. సార్ ఇది జరిగింది. దొరికిన వాళ్ళు మా వాళ్ళు చెప్పాను. కిషోర్కు బాగా